యేసు నామములో ఈ సోమవారపు ఉదయకాలమున మీకు నా శుభములు, వందనాలు, దైవాశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనకు మరొక నూతన మాసాన్ని అనుగ్రహించాడు. గడిచిన 5 మాసాలు దేవుని మహాకృప, కనికరము, వాత్సల్యము చొప్పున మనము కాపాడబడ్డాము. మరొక మాసములోకి అడుగిడాము. ఈ దినమును సమయమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు. వారితో మనలను పోల్చుకుంటే మనమే పాటివారము. కనుక మనలను ఆ దేవాది దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనకు మనం సాక్షులముగా జీవించుదుముగాక. ఈ నూతన మాసములో ఇది మొదటి దినము. గత 5 మాసాలలో మీ జీవితమందు ఏ కార్యములైతే మీరు ఆశించినట్లు జరగలేదు, ఈ 6వ మాసములో యేసు నామమందు ఆ కార్యములు జరుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసిన తరువాత 42వ కీర్తన 5వ చరణాన్ని కొంతసేపు ధ్యానము చేద్దాం. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, పరలోక పిత, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన 5 మాసాలు మమ్ములను, మా బిడ్డలను, విదేశములలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను మీరు కాపాడినందుకై మొదట మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అన్ని నామముల కన్నా పైనామమైన మీ నామమును స్తుతిస్తూ ఉన్నాము. మేము విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. గడిచిన 5 మాసాలలో ఎన్నో ఒడదొడుకులు, ప్రతికూల పరిస్థితులు, ప్రమాదాలు మాకు ఎదురయ్యాయి. అవి మమ్మను దాటేశాయి. అంటే మేము నాయన మీ కృపలో ఉన్నామని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ 6వ మాసములో మొదటి దినం మాకెందుకు ఇచ్చారో, ఎందుకు గత 5 మాసాలు మమ్మలను, మా బిడ్డలను కాపాడారు, అందుకొరకు మమ్మలను మీరు వాడుకొందురుగాక, బలపరుచుదురుగాక, ప్రతి విధమైన దురాభిమాన పాపములో పడకుండా కాపాడుదురుగాక. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. కొన్ని సంఘటనలు మా కళ్ళ ఎదుట జరుగుతూ ఉన్నప్పుడు, వాటిని గురించి వింటున్నప్పుడు దేవా, మేము మీ వైపు చూస్తున్నాము తండ్రి. ఒకవైపు భారీ వర్షాలు, వరదలు, ఒకవైపు నాయన భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, భారీ వరదల వలన నైజీరియాలో 115 మంది ప్రభా మృత్యువాత పడ్డారని వింటూ ఉన్నాము తండ్రి. నైజీరియాలోని మెక్వా సిటీ ఈ వరదలకు వణికిపోతుంది అని, నిగర్ నది ఉప్పొంగడంతో 3000కు పైగా ఇళ్ళు మునిగిపోయాయని వార్తల్లో వింటున్నాము తండ్రి. ప్రభువా, 440 ఎకరాల వ్యవసాయ భూమి నాశనమైందని వింటున్నాము తండ్రి. 2022లో ఆ దేశంలో వచ్చిన వరదలకు 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు, 600 మంది చనిపోయారని వార్తలు వింటున్నప్పుడు మేము ఏమి చేయలేని వారము తండ్రి. ప్రకృతిలో జరిగే మార్పులను చూచుచున్న దేవుడవు మీరే మాత్రమే భద్రతనివ్వగలిగిన దేవుడవు, మా తండ్రివి. నైజీరియాలోని మెక్వా సిటీలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలను, మీ బిడ్డలను కాపాడండి. అది ఎలా ఉండగా దేశంలో, మా తెలుగు రాష్ట్రాలలో నాయన దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులను గురించి దేవా వింటున్నప్పుడు, దేశంలో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 3395కి పెరిగిందని వింటూ ఉన్నాము నాయన. గత 24 గంటల్లో 685 కేసులు నమోదు కాగా 4 మరణాలు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. కేరళలో 1336, ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్లో 205, మా తెలుగు రాష్ట్రాలలోని ఆంధ్రలో 17, తెలంగాణలో 3 కేసులు యాక్టివ్ కేసులుగా ఉన్నాయని నాయన మేము వింటున్నాము తండ్రి. దయగలిగిన దేవా, ఈ సంవత్సరము నుండి ప్రభా, ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 26 మంది కరోనాతో మృతి పొందారని వార్తల్లో వింటున్నప్పుడు, కరోనా కంటే నాయన గొప్ప దేవుడవు నీవు, కరుణామయుడవు, కృపామయుడవు, కనికర సంపన్నుడవు గనక నాయన మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? అవును తండ్రి, మీరు మా పక్షమున ఉండగా ఏదియు ఏమీ మమ్మను చేయలేదని తగిన జాగ్రత్తలు మీరు సెలవిచ్చినట్లుగా తీసుకుంటూ జీవించే కృపను దయచేయమని కోరుకుంటున్నాం. ఇప్పటికే కరోనా సోకి ఎంతోమంది బాధపడుతున్నారు. అట్టి వారికి స్వస్థతలు దయచేయమని
ప్రార్థిస్తున్నాను. నానా విధములైన వ్యాధులతో నాయన శరీరంలో ఎన్నో వ్యాధులు, బీపీ, షుగర్, అరికాలి మంటలు, నడుము నొప్పులు, కిడ్నీ ప్రాబ్లం, కంటి చూపు ప్రాబ్లం, చెవి ప్రాబ్లముతో బాధపడుతుంటున్నటువంటి బిడ్డలను దర్శించమని కోరుకుంటూ ఉన్నాను. మా ఆత్మీయ సహోదరులు డాక్టర్ పీటర్ గారిని బట్టి వందనాలు. వారి సతీమణి మరి సుధమ్మను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆమెకు కంటి ఆపరేషన్ అయిందని విన్నాము నాయన. ఆ కంటి ఆపరేషన్ నుండి ఆమె త్వరగా ఆ గాయం నుండి స్వస్థపడునుగాక. కంటి చూపు మెరుగుపడి చక్కగా మంచి ఆరోగ్యము కలిగి మీ కొరకు సాక్షిగా జీవించునుగాక. ఆయన పీటర్ గారు చేస్తున్న వైద్య వృత్తిని దీవించండి. వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదరులందరినీ కూడా మీరు దీవించండి. వారి చేతి పనులను ఆశీర్వదించమని, వారి బిడ్డలను కూడా మీరు దీవించమని కోరుకుంటూ ఉన్నాము. దేవా, ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ వ్రాస్తున్న వారిని, వ్రాసిన వారిని, వ్రాయబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. తండ్రి, నిష్ణాతును బలపరచండి, దీవించండి. తన చెల్లి శ్రేష్టను ఆశీర్వదించండి. యవన జీవితంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీ కార్యములు జరిగించమని కోరుకుంటున్నాము తండ్రి. మా జీవితంలో మాకు ఏం కావాలో మీకు తెలుసును. రోజు కష్టపడి పని చేసుకుంటూ ఉన్న కూలీలను దీవించండి. వారి చేతి పనులకు తగిన ప్రతిఫలమును దయచేయండి. చిన్ని చిన్ని వ్యాపారాలు చేసుకుంటున్న వారిని దీవించండి, బలపరచండి. చాలన జీతాలతో కుటుంబాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి వారిని దీవించండి. ఆయన నెలలో మొదటి వారము రాగానే, మొదటి దినము రాగానే ఇల్లు కిరాయి కట్టుకోవడము, ఈఎంఐలు కట్టుకోవడము, ఆయన లోన్లు చెల్లించడం, ఇలాంటివి ఎన్నో ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి నాయన మీ నిండైన దీవులను తోడుగా ఉంచమని, అప్పులలో ఉన్న వారికి అప్పులు తీర్చుకునే మార్గమును దయచేయమని ప్రార్థిస్తున్న విధవరాండను, వారి బిడ్డలను దీవించండి, కుమారులను ఆశీర్వదించండి. చక్కగా చదువుకొని ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలను కల్పించండి. మా దేశమును పరిపాలించుచున్న నాయకులను, రాజకీయ నాయకులను దీవించండి. మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం దయచేయండి. దేవా, మా దేశంలో రాజకీయ కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, రౌడీజం యేసునామములో లయమై కాలిపోవును గాక. మత పిచ్చి యేసునామములో లయమవును గాక. నేను పెద్ద అని చెప్పుకునేటటువంటి పెద్దలందరి ఆలోచనలు యేసునామమున నాశనమై ఊనుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మీ దృష్టిలో అందరూ సమానమేనన్న మీ వాక్యము, మీ యొక్క ఆదరణ మిమ్మల్ని నమ్మిన బిడ్డలకే వర్తిస్తుంది అన్న సంగతి అన్యులు కూడా తెలుసుకొని వారు కూడా మీ బిడ్డలుగా జీవించే భాగ్యమును ప్రసాదించండి. మా దేశమంతా రక్షించబడాలి. విదేశాలను దీవించండి. మా దేశానికి పొంచి ఉన్న శత్రు సమూహమును ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని మార్చమని కోరుకుంటున్నాను తండ్రి. దయగలిగిన దేవా, ఇజ్రాయెల్కును తండ్రి జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి మీకు వందనాలు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోనమని, గాజాకు ఇజ్రాయెల్కు మధ్యలో యుద్ధాన్ని ఆయన మీరు సమాధానపరచమని, మీ చిత్తమైతే కార్యము జరిగించమని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినం ఎందరైతే ప్రార్థనతో ఏ పనిని ప్రారంభించుచున్నారో, అది ప్రయాణమైన, ఉద్యోగ విషయమైన, ఇంటర్వ్యూకి వెళుతున్నా, హాస్పిటల్కి వెళుతున్నప్పటికీ అక్కడ మీ కార్యములు జరుగును గాక అని ప్రార్థన చేస్తుంటున్నాను. నాతోటి దైవ సేవకురాలను దీవించండి. మా సంఘములను ఆశీర్వదించండి. సువార్థికులను దీవించండి. మా సహవాసములను ఆశీర్వదించండి. నా తండ్రిని, చిన్నమ్మను, నా చెల్లెండ్రు, వారి భర్తలు, వారి బిడ్డలను దీవించి ఆత్మీయంగా బలపరచండి. నాకిచ్చిన కుమారుడు, కుమార్తె, కోడలు, నాయన మరి అల్లుడు, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. మీ కృపచేత మాకిచ్చిన ఈ ప్రసన్నత పరిచర్యలను మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఎక్కడైతే VBS క్లాసెస్ జరుగుతున్నాయో చిన్న బిడ్డలను వాక్యముతో బలపరచండి. ప్రోత్సహిస్తున్న వారందరినీ కూడా దీవించమని కోరుకుంటూ, ఇది మొదలుకొని మా జీవిత కాలమంతయు మీ కృపా క్షేమములే మా వెంట వచ్చునుగాక అని ప్రార్థిస్తూ, విదేశాలలో ఉన్న బిడ్డలను మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దీవించమని, ఈ దినం ఉద్యోగాలకు వెళుతూ వస్తున్నప్పుడు ప్రయాణాలలో భద్రతనివ్వండి, ప్రమాదములను తప్పించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న మా ఆత్మీయులందరికీ సదా దేవుని కృప, ఆయన దీవెన తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కీర్తన 42వ కీర్తన 5వ చరణంలో, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు,
దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని ఈ కీర్తనకారుడు రాశాడు. దావీదు గారు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటాడు. కనుక ప్రాణానికి ప్రసంగం చేసుకున్నారు వీరు. ప్రాణానికి ప్రసంగం మనం కూడా చేయాలి. ఇక్కడ ఒక మాట, నువ్వు ఏల కృంగి ఉన్నావు అనే మాట. అంటే కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచు అంటున్నాడు. అయితే నిరీక్షణ ఉంచడం వలన ఏంటి ప్రయోజనము? ఒక 5 ప్రయోజనాలు ఉన్నాయి. నిరీక్షణ ఉంచినప్పుడు గత 5 మాసాలలో నా జీవితమందు ఏ కార్యము జరగలేదే అని నిరుత్సాహపడకుండా నిరీక్షణ కలిగిన వారి జీవితంలో 5 కార్యాలు. 1, నిరీక్షణలో ఆనందం ఉంది. రోమా 15వ అధ్యాయం 13వ వచనము. 2, నిరీక్షణ వలన కృప దొరుకుతుంది. 130 కీర్తన 7వ వచనము. 3, నిరీక్షణ వలన ధైర్యం కలుగుతుంది. 31వ కీర్తన 24వ చరణము. 4, నిరీక్షణలో రక్షణ దొరుకుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 24వ వచనము. 5, నిరీక్షణలో దేవుని వాగ్దానము పొందగలము, అది నెరవేర్చబడుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము. కనుక నిరీక్షణలో ఆనందము, కృప, ధైర్యము, రక్షణ, వాగ్దానపు నెరవేర్పు ఉంది. కనుక నిరీక్షణలో ఉన్న నీకు దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. అధైర్యపడవద్దు, భయపడవద్దు. దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచుము. ఆయన గత 5 మాసాలలో నీవు ఎదురు చూసిన దానిని ఈ మాసములో నీ విశ్వాస నిరీక్షణను బట్టి నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్, శుభోదయం.